నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం చిరు వ్యాపారస్తులకు గొడుగులు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వెనుక వైపు ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కుప్పం చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు మంజునాథ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరు వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. రోడ్లపై మండు టెండలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుల చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కౌన్సిలర్ సోము, మాజీ ఎయిమ్స్ చైర్మన్ సత్యేంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, చిరు వ్యాపారస్తుల సంఘం సభ్యులు మరియు చిరు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక 10 నిమిషాలు ఉంటారు, వాళ్ళే వచ్చేసి ముందు రావద్దు. అలాగే చూడ మాకు కూడా తలా చాలా రాసింది. సార్ ఇట్లా కార్యక్రమాలు ఎన్నో చేయాలని దేవుడు పాఠశాల అధ్యక్షులు గారి మంజునాథ్ గారికి భయమైపోతుంది. రాజ్ కుమార్ అన్న చిత్తూరు కరోనా పీరియడ్ 2014 నుంచి చాలా కష్టపడ్డా సార్. ఈ కరోనా 2021 వచ్చినప్పుడు కూడా ముందు కూడా మన పిల్లలు కట్టించి చాలా మనకి అప్పటికే తీసుకుని మీ దగ్గర కానీ ముందుగా ఎవరైతే ఈ చిరు వ్యాపారస్తులకు సంబంధించి ఒక అధ్యక్షుడిగా మారుతున్నారు, ఇతర కమిటీ సభ్యులు కూడా ఈ
వీళ్ళకి అండగా ఉండడానికి వాళ్ళకి ఐడి కార్డులు తీసుకొచ్చేదానికి ప్రతి దానికి కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. 100% చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉంటారు. ఆయన తరఫున మీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము ఇక్కడ అందరూ ఖచ్చితంగా మీకు సరైన ప్లేస్ మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వసతిగా ఏర్పాటు చేసే తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వ్యవహారం తీసుకుని తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి